అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు గిరి ప్రదక్షిణం అండి. చెప్పా కదా, స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణ అండి. మేము వెళ్ళాము. నిన్న చెప్పా కదండి, ఆషాఢ మాసంలో వచ్చే స్వామివారి నక్షత్రం రోజు చేతికి గోరింటాకు పెట్టుకుంటే ఏమిస్తారన్నది రేపు అప్లోడ్ చేస్తా అండి. ఈరోజు ఇంకొక ఫంక్షన్కి వెళ్ళామండి. అదే ఈరోజు చెప్తానండి. ఈరోజు మా షర్రు బాబుది పంచన ఫంక్షన్ అండి. అదిగోండి, తనే శర్వానంద్, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ మేనమామ. అదిగోండి శర్వానంద్, మా చేతుల్లో పెరిగిన పిల్లోడు ఇప్పుడు ఇంత పెద్దవాడయ్యాడు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి సైడు ఈ ఆచారం ఉందండి. ఆచారం ఉంటే మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలా. అందుకని అదిగోండి, ఏం లేదండి, 5 రకాల స్వీట్స్, 5 రకాల పండ్లు, హాటు, తాంబూలము, అది పంచి ఉండిద్ది కదండి, పట్టు పంచ, అది తీసుకొని పూలమాలతో వచ్చారండి. ఇది ఇంట్లోనే చేసుకున్నారండి. ఎందుకంటే ఆ బాబుకి మళ్ళీ రేపు 17th బర్త్డే వచ్చేసిద్దండి. అందువల్లే హడావిడిగా చేసేసుకున్నారు. ఆషాఢ మాసమైనా మూడం పోయింది కదండి, అందువల్ల చేసుకోవడంలో తప్పు లేదన్నారు పంతులు గారు. అందువల్ల ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి ఆ బాబుకి చేశారండి. అదిగోండి, పిల్ల గ్యాంగులు అంతా రెడీలు అయిపోయి ఫోటోలకి స్టిల్స్ ఇస్తున్నారు. పిల్లలు ఉంటేనే కదండి ఏదన్నా ఫంక్షన్కి ఆనందము. అదిగోండి, డ్యాన్సులు వేశారు చాలాసేపు. అదిగోండి, డ్యాన్సులు అవన్నీ వేశారు. ఇంకా ఇదిగోండి రెడీ అయ్యి వచ్చారు. పెదరాయిల్లాగా ఉన్నాడు. మాకు చాలా ఆనందం వేసింది. మా చేతుల్లో పెరిగిన చిన్నోడికి ఫంక్షన్ జరిగిందని. ఇంకా రెడీ అయ్యి కూర్చోన్నాడు. ఇంక మళ్ళీ పూలమాల మెల్లో వేసుకొని ఆ సీట్లో కూర్చోబెట్టి అక్షింతలు వేస్తున్నారండి. అదిగోండి, పెద్దగా హడావిడి ఏం చేయలేదండి. ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో ఎవరికి వాళ్ళు అయిపోయి ఉన్నారు. కాకపోతే ఇలాంటివన్నీ చేసుకోవాలి కాబట్టి చాలా దగ్గర వాళ్ళ వరకే చేసుకున్నాము. అదిగోండి, పూలమాల వేసుకొని బాగున్నారు. సెలవుల్లో అయితే చుట్టాలు, బంధువులు ఎక్కువ మంది ఉండేవాళ్ళండి, చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అందరికీ స్కూల్స్ అయిపోయాయి, ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు. సో దానికి హడావిడిగా కూడా కొంచెం చెయ్యాలని చెప్పి ఇంకప్పటికప్పుడు అనుకొని చేసుకున్నామండి. అందువల్లే కొంతమందితోనే ఫంక్షన్ లాగా చేసుకున్నాం ఇంట్లోనే. చాలా ఆనందంగా ఉందండి ఈరోజు ఈ ఫంక్షన్ జరగడం. అదిగోండి చూసారా, ఇంకా ఆనందంగా ఉందండి. ఇంకా పూలమాల వేసి ఆశీర్వచనం ఇచ్చామండి. ఆశీర్వచనం తీసుకొని ముందుగానే మేమేం చేసామంటే పంతులు గారిని అడిగితే 4 నుంచి 6 గంటల లోపు పెట్టేయాలండి, కూర్చోబెట్టాలి అన్నారు. అందువల్ల అక్కడ బాబావారు ఉంటారండి, లాయర్పేటలో 2వ షిరిడి అండి. అక్కడ బాబావారికి ఆ పట్టు వస్త్రాలు తీసుకెళ్ళి స్వీటు అన్నీ ఇచ్చి తీసుకున్నామండి. అదిగోండి వాళ్ళ అమ్మమ్మ. ఇంకా తర్వాత వాళ్ళ మేనమామ. ఇంకా ముందు బాబా వారి ఆశీర్వచనం అనేది తీసుకొని ఆ బిడ్డకి ఇచ్చామండి. ఎందుకంటే ఎవరికైనా ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఏదైనా ఒక వయసు వచ్చిన తర్వాత తొలిగా జరుగుతున్న పండగ కాబట్టి ఆ బిడ్డ కూడా బాగుండాలని చెప్పి బాబా వారి ఆశీస్సులు తీసుకొని ఇచ్చామండి. వాళ్ళ మేనమామ అండి. అదిగోండి, అలసిపోయాడు, ఈ చిన్నదానికే అలసిపోయాడు, సొలసిపోయాడు బిడ్డ. చాలా ఆనందం వేసింది. ఇంకా అదిగోండి మా బాబు వాళ్ళన్న కోసం మళ్ళీ ఒక డ్రెస్ తెచ్చాడు. అందరికీ మరోసారి ధన్యవాదాలు.